హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా అర్హత కలిగినటువంటి ముఖ్యంగా 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో కలిగిన మహిళల ఖాతాలలోకి 18,000 రూపాయల వరకు డబ్బులను విడుదల చేసేందుకు మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో బడ్జెట్ని కేటాయించి ఆమోద ముద్రైతే వేశారు. సో మనకు ఈ డబ్బులు ఏ తేదీ నుంచి ఖాతాల్లోకి రాబోతున్నాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి రావు, ముఖ్యంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 పనులు చేసుకున్న వారికి మాత్రమే ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఖాతాలలోకి వస్తాయని ప్రకటించడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క 3 పనులు ఏంటో కూడా వీడియోలో తెలియచేస్తాను. వీడియోని మాత్రం మీరు పూర్తిగా చూడండి. కొంతమంది స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ అనేటివి మీరు మిస్ అయిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకనంటే కొన్ని వీడియోలో నేను మధ్యలో కొన్ని కీ పాయింట్స్ అయితే చెప్తుంటాను. అవి మీరు మిస్ అయిపోతే బెనిఫిట్ అయితే లాస్ అయిపోతారు. కాబట్టి కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా వీడియోని షేర్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోని అయితే ప్రకటించారు. అందులో మనకు ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి అనేక పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే ఆడబిడ్డ నిధి. గత ప్రభుత్వం దీన్ని వైఎస్ఆర్ చేయూత అనే పథకం పేరట 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 రూపాయలుగా ఇచ్చేది. ఇప్పుడు ఇదే పథకాన్ని మన యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏం చేసిందంటే 18,000 రూపాయలు అంటే ప్రతి నెలలో 1,500 రూపాయల చొప్పున మొత్తంగా ఒక్కొక్క లబ్ధిదారునికి. కాకపోతే అప్పట్లో 45 సంవత్సరాల నుంచి ఏజ్ ఉన్న వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు 18 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఎవరైతే లబ్ధిదారులు అర్హులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 18,000 రూపాయల చొప్పున, అంటే నెలకు 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 అయితే మనకు ఖాతాల్లోకి విడుదల చేస్తామని ప్రకటించారు. అయితే తొలుత దీన్ని ప్రతి నెలలో కూడా డబ్బులు వేసుకుంటూ వెళ్దాం అనుకున్నారు. కానీ ఆర్థిక పరమైనటువంటి భారం అనేది రాష్ట్ర ప్రభుత్వం పైన ఎక్కువగా పడుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకే విడతలో డబ్బులు విడుదల చేసేందుకు మొగ్గు చూపింది. నిన్న జరిగిన క్యాబినెట్లో కూడా ఇదే అంశం పైన మనకు పలువురు మంత్రులు కూడా దీనికి సంబంధించి చర్చించడం జరిగింది. అందరూ కూడా ఒకేసారి డబ్బులు వేస్తేనే బాగుంటుందనేసి రాష్ట్ర ప్రభుత్వానికి అయితే వినతులు సమర్పించారు. సో ఈ నేపథ్యంలో మనకు ప్రభుత్వం అనేది ఏర్పడి దాదాపు 2 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 3వ సంవత్సరంలో కూడా మనం వచ్చేసడం జరిగిందనమాట. సో 3వ సంవత్సరంలో అయినా సరే ఈ స్కీమ్కి సంబంధించినటువంటి డబ్బులు ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళకి వేస్తే రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈజీగా మంచి మెజారిటీతో గెలవచ్చని స్థానిక సంస్థలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకాన్ని అయితే లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రేపు జరగబోయే ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా ఈ పథకానికి సంబంధించి దాదాపు 12,439 కోట్ల రూపాయలను కాస్త ఈ యొక్క మహిళల ఖాతాలలోకి విడుదల చేయబోతున్నారు. అయితే ఎవరెవరికి డబ్బులు వస్తాయి అన్న విషయానికి వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఈ 3 పనులు అయితే చేసుకోవాలండి. ఈ 3 పనులు చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ఈ 3 పనుల విషయంలో ఫస్ట్ మనం మొట్టమొదటి పాయింట్ చూసుకుంటే ఖచ్చితంగా రేషన్ కార్డుకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అయి ఉండాలి. సో ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ వాళ్ళ యొక్క రేషన్ కార్డులో ఉన్నటువంటి వారందరూ కేవైసీ కంప్లీట్ చేసుకొని అర్హత కలిగినటువంటి మహిళ ఎవరు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేసుకుని ఉండాలి. ఇక రెండోదిగా చూస్తే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుని ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్తో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేసుకుని ఉండాలి. ఆల్రెడీ మీకు తల్లికి వందనం డబ్బులు కానీ లేదా ప్రభుత్వం నుంచి మీకు ఏదైనా డబ్బులు కనుక పడుతూ ఉంటే మీకు ఏ చిన్న పథకానికి సంబంధించిన గతంలో కానీ ఇప్పుడు కానీ పడి ఉంటే మాత్రం మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది అయిపోయి ఉంటుంది. కొత్తగా ఎవరైతే 18 ఇయర్స్ దాటిన వారు ఏ పథకానికి కూడా ఇంతవరకు డబ్బులు గవర్నమెంట్ నుంచి రాకుండా ఉంటాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో ఒక అకౌంట్ తీసుకోండి. ఈజీగా మీకు ఎన్పిసిఐ మ్యాపింగ్తో వచ్చేస్తుంది. లేదా మీరు బ్యాంకులోకి వెళ్ళేసి బ్యాంకులు తీసుకునేటప్పుడు అకౌంట్ ఉంటుంది కదా, సో దానికి మీరు ఆధార్ నెంబర్ అనేది ఇచ్చి ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది చేయించుకోండి. ఇక వీళ్ళతో పాటు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 కేటగిరీలకు సంబంధించినటువంటి కులాలకు సంబంధించిన మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. సో కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి.
క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక మీకు లేకపోతే ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీకు రాదు. కాబట్టి ఈ 3 పనులైతే మీరు వెంటనే అయితే చేసుకోండి. ఈ పథకానికి సంబంధించి మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు లాంఛనంగా ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవ కానుక సందర్భంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అర్హత ఇప్పటికే మనకు ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్ అనేది మనకు సర్వే చేశారు. అంతకుముందు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఒక సర్వే అయితే చేశారు సచివాలయం నుంచి. సో ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్స్కి సంబంధించిన సర్వేలో కూడా మన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. ఆల్రెడీ చేయూత డేటా కూడా ఉంది. సో ఈ డేటా అన్నింటినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం క్యాలిక్యులేట్ చేసి అనంతరం అర్హుల ఖాతాలలోకి ఈ 18,000 రూపాయలను ఒకేసారి అయితే విడుదల చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.